నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్ నేను మహేశ్వరి నేను ఈశ్వ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని యావత్ భారతం ఘనంగా నిర్వహించుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట బురుజులపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన రెడ్ ఫోర్ట్ నుంచి జెండా ఎగురవేయడం వరుసగా ఇది 12వసారి. ప్రధాని త్రివర్ణ పతాకం ఆవిష్కరించగానే 21 గన్ సెల్యూట్ చేశాయి సైనిక బలగాలు. 2 MI-17 హెలికాప్టర్లు ఆకాశం నుంచి పూల వర్షం కురిపించాయి. అంతకుముందు త్రివిధ దళాల నుంచి ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు. రాజ్ఘాట్ను సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించడమే ఎజెండాగా నయా భారత్ థీమ్తో ఈ ఏడాది స్వాతంత్ర వేడుకలు నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. ఉగ్రవాదం మానవాళి మనుగడకే ముప్పు అని మోదీ అన్నారు. పహల్గాంలో మతం పేరుతో దాడి చేసిన ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పామని, యావత్ దేశం ఆగ్రహంతో రగిలిపోయిందన్నారు. దానికి సమాధానంగానే ఆపరేషన్ సింధూర్ చేపట్టి శత్రువును ఊహించని రీతిలో దెబ్బ కొట్టామని చెప్పారు. मुझे बहुत गर्व हो रहा है। आज मुझे लाल किले की प्राचीर से ऑपरेशन सिंदूर के वीर जाबाजों को सैल्यूट करने का अवसर मिला है। हमारे वीर जाबाज सैनिकों ने दुश्मनों को उनकी कल्पना से परे सजा दी है। అణుబాంబు బెదిరింపులకు భారత్ భయపడదనే విషయాన్ని తేల్చి చెప్పినట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. నీరు రక్తం కలిసి ప్రవహించవని మళ్లీ చెబుతున్నా సింధు జలాల ఒప్పందంపై మరో మాట లేదు అన్నారు. వాటిని భారత భూభాగానికి మళ్లించాలి అన్న ఆలోచనలో మార్పు లేదు అని, నీటి కొరత ఉన్న ప్రాంతాలకు వాటిని తరలిస్తామన్నారు. भारत ने तय कर लिया है कि न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं हैं। न्यूक्लियर ब्लैकमेल लंबे अरसे से चलाया, अब वो ब्लैकमेल नहीं सहा जाएगा। आगे भी अगर दुश्मनों ने ये कोशिश जारी रखी। స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ జీఎస్టీ రేట్లు తగ్గించనున్నట్లుగా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాలతో చర్చించి జీఎస్టీ విధానంలో మార్పులు చేర్పులు చేస్తున్నామని తెలిపారు. సామాన్యులపై పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించి భారీ ఉపశమనాన్ని కలిగించేలా కొత్త తరం సంస్కరణలు ఉంటాయన్నారు మోదీ. इस दिवाली में आपकी डबल दिवाली का काम मैं करने वाला हूं। इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है। पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया, पूरे देश में टैक्स के बर्डन को कम किया, टैक्स की व्यवस्थाओं को सरल किया, और 8 साल के बाद समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें। అటారీ వాఘా సరిహద్దుల్లో బీటింగ్ రీట్రీట్ జరిగింది. సైన్యం సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బీఎస్ఎఫ్ జవాన్ల విన్యాసాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. జై హింద్, భారత్ మాతాకి జై నినాదాలతో అటారీ బోర్డర్ మార్మోగింది. ఆగస్టు సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అట్ హోమ్ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తేనెటి విందిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు రాజకీయ, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, విదేశీ రాయబారులు కూడా రాష్ట్రపతి భవన్లో జరిగిన అట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాజ్భవన్లో అట్ హోమ్ కార్యక్రమం జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇచ్చిన తేనీటి విందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన వారి వద్దకు గవర్నర్, సీఎం వెళ్లి పలకరించారు. మాజీ గవర్నర్ దత్తాత్రేయ కూడా రాజ్భవన్లో జరిగిన అట్ హోమ్ కార్యక్రమానికి హాజరయ్యారు. గోదావరి, కృష్ణా జలాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ వాటా జలాలు సాధించే వరకు ఎవరి బెదిరింపులకు లొంగేది లేదని ఆయన అన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్ల రూపాయల్ని గోదావరి పాలు చేసిందని దుయ్యబట్టారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను అగ్రపథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. గత పాలకులు నిర్మించిన ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు కట్టడం, కూలడం, 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలవడం మన కళ్ళ ముందే జరిగిపోయింది. కాబట్టి ఈరోజు దృష్టి మరల్చడానికి కొంతమంది కొన్ని సెంటిమెంట్లను రగల్చి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ఏదైతే చేస్తున్నారో ఈ కుట్రను తిప్పికొట్టవలసిన బాధ్యత తెలంగాణ రైతాంగం మీద ఉన్నది. హైదరాబాద్ గాంధీ భవన్లో జాతీయ జెండా ఎగురవేశారు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మహేష్ కుమార్. కుల గణన చేసి బీసీ బిల్లు తీసుకురావడంతో సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి నిరూపించుకున్నారు అని వెల్లడించారు. అన్ని రంగాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది అన్నారు. వేడుకల్లో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వేడుకల్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 20 నెలల కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉంటే బాధ కలుగుతోందన్నారు కేటీఆర్. రైతును రాజు చేయాలన్న కేసీఆర్ తపన ఎక్కడికో పోయిందన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదని ఆరోపించారు. 20 నెలల కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉంటే మాత్రం బాధ కలుగుతూ ఉంది. ఇవాళ రైతును రాజు చేయాలనే కేసీఆర్ గారి తపన ఎక్కడో పోయింది. రైతులు యూరియా కోసం ఇవాళ లైన్లు కట్టి ఆ లైన్లలో చెప్పులు పెట్టి మళ్ళీ ఒకసారి ఆనాటి పాత రోజులు కాంగ్రెస్ పరిపాలనలో వచ్చిన పరిస్థితి కనబడతా ఉన్నది. పరాయి వాళ్ళ పాలన పోయింది, ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది అనే విధంగా ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తూ ఉన్నది. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే వ్యవస్థలు స్వేచ్ఛగా పనిచేయాలని, వ్యవస్థలు స్వేచ్ఛగా పనిచేసినప్పుడే స్వాతంత్ర్యానికి నిజమైన అర్థం ఉంటుందని చెప్పారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ఆఫీసులో స్వాతంత్ర దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు సజ్జల. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రస్తుత రాజకీయ పార్టీల్లో జవాబుదారీతనం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో ఈవీఎంలతో మోసం చేసి గెలిచారని, ఓటింగ్లో వచ్చిన తేడాలే అందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని, వీటన్నింటిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి. చిన్న ఉప ఎన్నిక 10,000 ఓట్లు, బూతులు 15, 2,000 మంది పోలీసులు, అంపైర్ రోల్ ప్లే చేయాలను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా ఒక ఏజెంట్ను లోపల రానివ్వలేదు, చెక్ చేయండి. అదేం మేము దాచిపెట్టేది కాదు, ఇంకోటి దాచిపెట్టేది కాదు, చెక్ చేసినట్టుగా జరగల. బట్ పూర్తి విశ్వాసం ఉంది మాకు. దీని మీద మళ్ళీ పైన కూడా అజిటేట్ చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ నేను ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నా ఈ సందర్భంలో అంటే వ్యవస్థలు యాంత్రికంగా పనిచేస్తున్నాయి, అది జరగకూడదు. దేశ సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతి పౌరుడు పరిరక్షించాలి అన్నారు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. హైకోర్టు ప్రాంగణంలో ప్రధాన న్యాయమూర్తి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులతో పాటు హైకోర్టు సిబ్బంది పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది అన్నారు. తెలంగాణ హైకోర్టులో చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. 15 ఆగస్టు వేడుకల్లో న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ రాజ్భవన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు, సమర యోధులకు ఇది అంకితమన్నారు. యంగెస్ట్ రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధిలో దూసుకుపోతుంది అన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి. 2 చోట్ల తిరిగి ఎన్నికలు నిర్వహించే దమ్ము చంద్రబాబుకు ఉందా అని సవాల్ విసిరారు. టీడీపీ ఘోరాలు, అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇలాగే కొనసాగితే రాష్ట్రం బీహార్, సోమాలియా, పాకిస్తాన్ మాదిరిగా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా సాయంత్రం వరకు ఎన్నికలు జరిగింటే మీరు కనీసం 3-4 వేల ఓట్ల తేడాతో ఒంటిమిట్టలో ఓడిపోయేవాళ్ళు, కనీసం 1500 నుంచి 3500 ఓట్ల తేడాతో పులివెందుల్లో ఓడిపోయి ఉండేవాళ్ళు. మీరెవరైనా సిద్ధంగా ఉంటే ఒక టీం తీసుకొని ఒంటిమిట్ట మండలంలో పోయి పర్యటించి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయాలా? వాళ్ళు కూర్చొని ఇక్కడ స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయంటే మేము ఓడిపోయినామని చెప్పి ఒప్పుకునేదానికి రెడీ. చంద్రబాబు చెప్పిన సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందని, ప్రజల్ని చంద్రబాబు సూపర్ చీట్ చేశారు అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. 14 నెలల తర్వాత అమలు చేసిన ఉచిత బస్సుతో మహిళలను మోసం చేశారు అన్నారు. 16 రకాల సర్వీసులు ఉంటే కేవలం 6 మాత్రమే అవకాశం కల్పించారు అన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా చంద్రబాబు నిజాలు చెప్పలేదు అని మండిపడ్డారు అంబటి రాంబాబు. నేను మీకు ఉచిత బస్సు ఇచ్చా, ఎక్కండి, నేనే డ్రైవర్ని, పోనీ అన్నావు. ఇవాళ సగం దూరం ఎక్కి దించుతున్నావు, మళ్ళీ ఎక్కిస్తున్నావు. ఏంటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. మొత్తం 16 కేటగిరీ బస్సులు ఉంటే కేవలం 6 బస్సుల్లో మాత్రమే నువ్వు అవకాశం ఇచ్చావు. కడవైన లేవుగా, ఎక్కే పని లేదుగా, సూటుగా వేసి బుచ్చుకుని ఎదురు చూడాలా. పల్లి వెలుగు వస్తుందా, ఎక్స్ప్రెస్ వస్తే మళ్ళీ కుదరదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సూపర్ 6 సూపర్ ఫ్లాప్. సూపర్ ఫ్లాపే కాదు, సూపర్ చీట్. ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని దుష్మెత్తారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటుకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు భక్షకులయ్యారని ఆయన దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగం ఇక్కడ అమలు కాలే. నేను మనసా వాచే కర్మేనా చెప్తానా ప్రజలారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు కావడం లేదు. లోకేష్ బాబు గారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. వారు ఎవరికి నచ్చితే వారికి చేయాలనుకునేది చేస్తారు. వారికి నచ్చకపోతే ఎవరిని ఏ ఇబ్బంది పెట్టాలంటే ఆ ఇబ్బంది పెడతారు. సంక్షేమ పథకాలైనా అర్హత ఉన్నవానికి రావు, వారికి నచ్చిన పార్టీకి నచ్చిన వారికి. ఏపీకి స్వాతంత్ర్యం పోయి 1.5 ఏడాదిన్నర అవుతుందని మండిపడ్డారు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. భావ ప్రకటన, ప్రశ్నించే స్వేచ్ఛ లేదు అని, ఎక్కడ చూసినా అరాచకాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని విమర్శించారు. దుర్మార్గపు పరిపాలనలో ఏపీ కూటమి నేతల కబంధ హస్తాలలో నలిగిపోతుంది అన్నారు. ప్రజలను క్రూరంగా హింసించిన బ్రిటిష్ నాజీల పాలనను సైతం మరిపించే విధంగా ఉంది అన్నారు. ఏపీలో మళ్లీ స్వేచ్ఛ రావాలి అంటే పోరాటాలు చేయక తప్పదని తెలిపారు. రాష్ట్రంలో స్వాతంత్రం కోల్పోయి 1.5 సంవత్సరం అవుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో త్యాగాలు చేసి, పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి, భారతదేశమంతా కూడా ఆ ఉద్యమాలలో పాల్గొని స్వాతంత్రాన్ని తెచ్చుకున్నటువంటి మనం ఈ రోజున బ్రిటిష్ వారి కంటే, నాజీల కంటే, నిజాముల కంటే ప్రజల హక్కుల్ని పూర్తిగా హరించి వేస్తోంది. పల్నాడు జిల్లా మాచర్ల వైఎస్ఆర్సీపీ నేత బూడిద సీనును పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి హైదరాబాద్లో బూడిద సీనును అరెస్ట్ చేశారు. మాచర్ల రూరల్ సీఐ ఏ కేసులో అరెస్ట్ చేశారో కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు. బూడిద సీను అరెస్టుపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షో కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు బస్సులో విజయవాడ బస్టాండ్కు బయలుదేరడంతో తాడేపల్లి సర్వీస్ రోడ్డుతో పాటు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఓ అంబులెన్స్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది. అత్యవసర సర్వీసు అని తెలిసినా పోలీసులు మాత్రం అంబులెన్స్ కు దారి ఇవ్వలేదు.
చంద్రబాబు పవన్ టూర్కే ప్రాధాన్యం ఇస్తూ వాహనాలు మొత్తం నిలిపేయడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మరోసారి కుర్చీ కోసం రభస చేశారు. ఐఏఎస్ అధికారిపై కడప ఎమ్మెల్యే నోరు పారేసుకున్నారు. జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ పై మాధవిరెడ్డి చిందులు తొక్కారు. స్వాతంత్ర వేడుకల్లో జేసీ అతిథి సింగ్ పై ఎమ్మెల్యే నోటి దురుసు చూపించారు. అధికారులు ప్రోటోకాల్ ప్రకారం వ్యవహరించినా తనకు కుర్చీ వేయలేదంటూ రచ్చ చేశారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సైతం స్టేజ్ పక్కనే కేటాయించిన స్థానంలో కూర్చున్న ఎమ్మెల్యే మాత్రం రచ్చ చేయడంపై ప్రజలు విమర్శిస్తున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గీయులపై ప్రస్తుత తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి వర్గీయులు మదనపల్లిలో దాడి చేశారు. మదనపల్లి బెంగళూరు రోడ్డు చిపిలి గ్రామ సమీపంలో కర్రలు రాడ్లతో దాడికి పాల్పడ్డారు జయచంద్రారెడ్డి వర్గీయులు. ఈ దాడిలో గాయపడ్డ వారిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ఇరు వర్గాలు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద ఆ పార్టీ మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసింది. ఏకంగా ఎమ్మెల్యే ఆఫీస్ ముందే పురుగుల మందు తాగి టీడీపీ మహిళా కార్యకర్త సూఫియా సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, టీడీపీ నేత నవీన్ కృష్ణ వేధింపులకు గురి చేస్తున్నారని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశానంటోంది టీడీపీ మహిళా కార్యకర్త సూఫియా. నా పేరు సుఫియా అండి. నసీర్ అహ్మద్ గారి వీడియో వైరల్ అవుతుంది కదా, ఆ వీడియో తీసింది తన వాణి ఫోన్ హ్యాక్ చేసింది నవీన్ కృష్ణని. అంటే తన భర్త ఉన్నాడు కదా గుడిపల్లి నవీన్ కృష్ణ, తన భర్తే తన ఫోన్ హ్యాక్ చేసి మరీ వీడియో అన్నీ రికార్డ్ చేశాడండి. ఆ విషయం నసీర్ అహ్మద్ గారికి నేను చెప్పాను, తను ఇలా చేస్తున్నాడు మీ గురించి అని చెప్పాను. అదంతా బయట వైరల్ చేసిందంతా నవీన్ కృష్ణనే బయట పెట్టాడు. 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో ఎరువుల కోసం లైన్లు కట్టలేదు అని, కానీ కాంగ్రెస్ హయాంలో చేస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత వచ్చిందని ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల ప్రాథమిక వ్యవసాయ సంఘం వద్ద ఎరువుల కోసం క్యూలో ఉన్న రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. ఈ గ్రామానికి ఎరువులు పంపినాం. మరి 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో కనబడిన లైన్లు ఇవాళ కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఎందుకు లైన్లు వచ్చినాయి అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. రేవంత్ రెడ్డి చేతగానితనం వల్ల, ముందు చూపు లేకపోవడం వల్ల ఈరోజు రైతులకు తిప్పలు వచ్చింది. పొద్దుగాలు లేస్తే కేసీఆర్ను తిట్టుడు తప్ప ఈ యూరియా తెచ్చే తెలివి లేదా నీకు? ఎరువులు ఏ శాతగాక బీజేపీని తిడుతున్నావు, బీజేపీ నిన్ను తిడుతుండు. మీ ఇద్దరి డ్రామాలు ఏంది? డ్రామాలు బంద్ పెట్టుండ్రి, ఎరువులు తెచ్చింది. ప్రజాప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. కృష్ణా బేసిన్లోని ప్రతి ఎకరాకు నీరందించే బాధ్యత తనది అన్నారు. గతంలో మాదిరిగా కాకుండా రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లాకి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా మనందరం కలిసి ముందుకు పోదాం. అతని గురించి నేను ఇంకా బ్యాడ్గా మాట్లాడవచ్చు. అసలుకి ఏమైనా సెన్స్ ఉంటే జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల అన్ని రిజర్వాయర్స్ నీటికి నిండున్నాయి. మొత్తం కృష్ణా బేసిన్లో ప్రతి ఎకరా ఆయకట్టుకి నీళ్ళు ఇస్తాము. మరి ఆయన చూసి ఎవరెవరిక ఏడుస్తుంటే ఏం చేయలేను. ఓట్ల చోరీకి ఎన్నికల సంఘానికి బీజేపీకి ఏంటి సంబంధమని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తాము ఓట్లు చోరీ చేస్తే ఇండియా కూటమికి 240 సీట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత 3 రాష్ట్రాలలో కూడా తామే అధికారంలోకి వచ్చేవాళ్లమన్నారు. రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారని, ఆయన వల్ల కాంగ్రెస్ కుక్కలు చింపిన విస్తరిలా మారింది అన్నారు బండి సంజయ్. తొలగించేది ఓట్లను యాడ్ చేసేది ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ కు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి సంబంధం ఏంటని అడుగుతున్నాను. ఇండియా అలయన్స్ ఈ కలగూరగా అంతా కలిపి 240 వచ్చినాయి, మాకు 230 వచ్చినాయి. మాకు 240 సీట్లు ఎందుకు వస్తే మొత్తం మేమే వేసుకుంటాం కదా. తెలంగాణ రాష్ట్రంలో అధికారులు మేమే వస్తాం కదా, కర్ణాటకలో మేమే వస్తాం కదా, హిమాచల్ ప్రదేశ్ లో మేమే వస్తాం కదా. ఇవాళ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో
ఒక్క ఇంటిలో 300 ఓట్లున్నాయి. ఇది తీసేయాలన్నా వద్దా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. వాళ్ళకి అనుకూలంగా వస్తానో ఈవీఎంలు బ్యాలెట్ చాలా మంచిది, వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే ఇదో స్కామ్ అంటారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఐనవోలు విచ్ యూనివర్సిటీ వద్ద విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో భోజనం బాగోలేదంటూ విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ఎప్పటి నుండో టిఫిన్ భోజనం బాగోలేదని యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఆందోళన చేస్తున్న వారిని యాజమాన్యం బెదిరింపులకు గురి చేస్తోందని చెప్పారు విద్యార్థినులు. క్యాంటీన్లో పనికిరాని తినుబండారాలు అమ్ముతున్నారని వాపోయారు. సమస్యపై ధర్నా చేస్తామని రిజిస్ట్రార్ జగదీష్తో సూటిగా చెప్పామని విద్యార్థినులు తెలిపారు. జాతీయ వార్తలు చూద్దాం. ఆకస్మిక వరదలు భీభత్సం సృష్టించిన జమ్మూ కాశ్మీర్లోని కిష్తవర్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఈ ఘోర కనిలో 60 మందికి పైగా చనిపోగా ఇంకా చాలా మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు 167 మందిని సహాయ సిబ్బంది కాపాడారు. ప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యాయి. హెలికాప్టర్లలో క్షతగాత్రులను తరలిస్తున్నారు. కిష్తవర్ ఆకస్మిక వరదలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాలకు ప్రధాని ఫోన్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్ గురించి ఆరా తీశారు. భారీ వర్షాలకు ఢిల్లీలో ఘోరం జరిగింది. చారిత్రక ప్రదేశం హుమయూన్ సమాధి వద్ద గల దర్గా పైకప్పు కూలి 5 చనిపోయారు. 11 మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు. మరో 10 వరకు లోపల చిక్కుని ఉన్నట్లుగా సమాచారం. మృతుల్లో 3 మహిళలు ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకొని ఉన్న వారిని రక్షించేందుకు సహాయ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీలో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్గా పైకప్పు కూలిపోయింది. జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్ప్రెస్ వేలపై ప్రయాణించే వాణిజ్యేతర వాహనదారులకు గుడ్ న్యూస్. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని 3,000 రూపాయల వార్షిక టోల్ పాస్ అమల్లోకి వచ్చింది. రాజ్మార్గ్ యాత్ర యాప్లో ఈ పాస్ను యాక్టివేట్ చేసుకునేందుకు ఓ లింకును రవాణా శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్హెచ్ఏఐ, రహదారి రవాణా, హైవే మంత్రిత్వ శాఖ వెబ్సైట్లలో కూడా ఈ లింక్ కనిపిస్తుంది. పాత ఫాస్టాగ్తోనే వార్షిక పాస్ యాక్టివేట్ చేసుకోవచ్చు. నూతన విధానం వ్యక్తిగత కార్లు, జీపులు, వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుంది. వాణిజ్య వాహనాలకు చెల్లుబాటు కాదు. 3,000 రూపాయలతో ఫాస్టాగ్ పాస్ తీసుకుంటే ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు నేషనల్ హైవేలపై ప్రయాణించవచ్చు. కమింగ్ టు ఇంటర్నేషనల్ అప్డేట్స్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పుతిన్తో సమావేశమయ్యేందుకు అలస్కా బయలుదేరారు ట్రంప్. వైట్ హౌస్ నుంచి ఎయిర్ ఫోర్స్ విమానంలో ఆయన అలస్కా బయలుదేరి వెళ్లారు. అలస్కా యాంకరేజ్లోని అల్మెండోర్ఫ్ రిచర్డ్సన్ సైనిక స్థావరం వేదికగా ట్రంప్ పుతిన్ భేటీ జరగనుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 ఈ సమావేశం జరుగుతుంది. అలస్కా బయలుదేరే ముందు కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ఉక్రెయిన్తో యుద్ధం ఆపే వరకు రష్యాతో వ్యాపారాలు చేయబోమని ప్రకటించారు. సుంకాల పేరిట ట్రంప్ చేస్తున్న బెదిరింపులకు ఏమాత్రం తగ్గేది లేదు అంటుంది భారత్. ఈ నెలలో కూడా రోజుకు 20 లక్షల పీపాల చమురును రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది. ఆర్థిక వెసులుబాటు వైపు మొగ్గు చూపిస్తున్న రిఫైనరీలు తక్కువ ధరకు చమురు ఇస్తున్న రష్యా నుంచే కొనుగోలు చేస్తున్నాయి. మన దేశం రోజుకు 52 లక్షల పీపాల నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉండగా అందులో 38% రష్యా నుంచే వస్తుంది. గాజాపై ఆధిపత్యం సాధిస్తున్న ఇజ్రాయెల్ వరుస దాడులతో హమాస్పై విరుచుకుపడుతోంది. హమాస్ అగ్రనేతల్ని వరుసగా తుదముట్టిస్తోంది. ఇటీవల గాజాపై జరిపిన దాడుల్లో హమాస్ మిలిటరీ కంట్రోల్ విభాగం అధిపతి నస్సర్ మూసా మృతి చెందినట్లుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. సదరన్ కమాండ్ నాయకత్వంలో ఖాన్ యూనిస్ ప్రాంతంలో చేసిన దాడుల్లో మూసాను హతమార్చినట్లుగా తెలిపాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన జాకీ బెజోస్ ఇక లేరు. అమెజాన్ వ్యవస్థాపకుడు
జెఫ్ బెజోస్ తల్లి జాకీ 78 ఏళ్ల వయసులో మియామీలో కన్నుమూశారు. ఆమె గత కొన్నేళ్లుగా డిమెన్షియా అనే నాడీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. 1995లో తన భర్తతో కలిసి కేవలం $2,45,000 పెట్టుబడితో అమెజాన్ ప్రారంభ దశలో భాగస్వామ్యమయ్యారు జాకీ బెజోస్. ఆన్లైన్ పుస్తకాల దుకాణంగా మొదలైన అమెజాన్ నేడు దాదాపు $2.5 ట్రిలియన్ విలువైన దిగ్గజ సంస్థగా ఎదిగింది. బంగారం ధరలు ఊరటనిస్తున్నాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹110 తగ్గి ₹1,0240గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹100 తగ్గి ₹92,800 పలుకుతోంది. కిలో వెండి ₹100 పెరిగి ₹126,100కు చేరింది. స్విమ్మింగ్ క్వీన్ బులా చౌదరి ఇంట్లో మరోసారి దొంగలు పడ్డారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా ప్రభుత్వం అందజేసిన పలు అవార్డులను ఎత్తుకెళ్లారు. ఇంటి వెనుక తలుపు పగలగొట్టిన దొంగలు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. విలువైన వస్తువులతో పాటు పద్మశ్రీ, రాష్ట్రపతి అవార్డులను ఎత్తుకెళ్లారు. ఈత కొలంలో మెరిసి ఆమె సాధించిన పలు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను కాజేశారు. 9 ఏళ్లకే జాతీయ స్థాయిలో సత్తా చాటిన బులా చౌదరి కోల్కతాలో నివాసం ఉంటున్నారు. ఆమె ఇంట్లో దొంగలు పడ్డం ఇది 4వసారి. భారత క్రీడాభిమానులకు గుడ్ న్యూస్. ఫుట్బాల్ మాంత్రికుడు క్రిస్టియానో రొనాల్డో త్వరలోనే ఇండియాకు రానున్నారు. ఏఎఫ్సి ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్ కోసం ఈ లెజెండ్ మన దేశం రానున్నాడు. మలేషియా రాజధాని కోలాలంపూర్లో ఏఎఫ్సి ఛాంపియన్ లీగ్ 2025-26 సీజన్ డ్రా తీశారు. రొనాల్డో సారథ్యం వహిస్తున్న అల్ నస్రీ క్లబ్ గ్రూప్ డీలో ఉంది. అదే గ్రూప్లో ఇండియన్ సూపర్ లీగ్కు చెందిన ఎఫ్సి గోవా జట్టు కూడా ఉండడంతో రొనాల్డో రాక అనివార్యమైంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.